అందరికీ నమస్కారం. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు కూడా అనేకమైనటువంటి హామీలు గుప్పించి ఆ హామీల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో ఏమీ మర్మం లేదు, మాయ లేదు, తంత్రం లేదు, మంత్రం లేదు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇస్తామన్నటువంటి సంక్షేమాన్ని అమలు చేయాలని అయితే ఉంది, కానీ చేయలేకపోతున్నాం. ఖజానా ఖాళీ, అప్పుల్లో కూరుకుపోయాం. గత ప్రభుత్వం అరాచకం వల్లే ఆర్థిక అరాచకం చేసింది కాబట్టి ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోతాను. దీన్ని పరిశీలన చేస్తామని చెప్పేసి ఈ విధంగా ఈ 8 నెలలు కూడా కాలయాపన చేసుకొచ్చింది. ఈ సందర్భంలో కూడా ఎవరైనా ప్రశ్నించి అడిగితే మాట్లాడితే మరి జనసేన అధినేత నాగబాబు గారు కూడా కుక్కలు సన్యాసులు అని చెప్పేసుకొని ఎన్నో రకాలైనటువంటి దోషాలతో కూడినట్టు మాట్లాడుతున్న అంశం కూడా మీకు ముందు వీడియోలో కూడా పెట్టాం. అయితే ఇప్పుడు బాబు చంద్రబాబు నాయుడు గారు 2014లో నీరు చెట్టు కార్యక్రమం పనులు మీరు ప్రారంభించారు. ఆ నీరు చెట్టు కార్యక్రమం తాలూకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, మరి గత ప్రభుత్వం వాటిని ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు మళ్ళీ వాటిని తిరగతోలి వీళ్ళందరికీ కూడా బకాయిలు ఉన్నాయి, నీరు చెట్టు బకాయిలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ బకాయిలకి మోక్షం కలిగిస్తాను. గతంలో ఎవరికైతే ఈ నీరు చెట్టు కార్యక్రమం రావాల్సినటువంటి బకాయిలు బిల్లులను ఇప్పుడు చెల్లించడానికి సిద్ధపడతా ఉన్నారు, ఇస్తానని ఈరోజు ఈనాడు వార్తాపత్రికలో పెద్దగా ప్రచురించారు. అది నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మీరు 2014లో అధికారంలోకి రావడానికి కోసం ఎన్నికల ముందు ప్రతి చిన్నకారు రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తాననేటువంటి మాట ఇచ్చారు. మరి మాట ఒకటే కాదు, మీరు రిటర్న్గా కూడా రాసి ఇచ్చారు. ఇదిగో చూసుకోండి ప్రజలరా, అది ఇచ్చినటువంటి ఈ మాట దయచేసి అర్థం చేసుకోండి. ఈ విధంగా కాగితాల రూపంలో బ్యాంకులకి వడ్డీలతో సహా చెల్లిస్తానని చెప్పినట్టు పెద్ద మనుషులు ఈరోజు మరి ఏం చేశారు? అయ్యో 50,000 లోపు ఉంటే తక్షణమే రుణమాఫీ చేస్తాం, మిగతా ఉన్నటువంటి ₹1,00,000 బ్యాలెన్స్ కానీ బాకీలు కానీ ఉన్నట్టయితే వాళ్ళకి 4-5 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పేసి మళ్ళీ మాట తిరగేశారు. మరి 4-5 వాయిదాలు పూర్తిగా వాయిదాల పద్ధతిలో కూడా ఇస్తానని సందర్భంగా ఆయన పూర్తి చేయలేదు. ఇప్పటికీ రైతులకి 2 వాయిదాలు బకాయి ఉంది. మరి ఇప్పుడు నీరు చెట్టు కింద బకాయిలు పడినట్టు వాళ్ళకి ఎలాగైతే మరి మీరు చెల్లిస్తూ ఉన్నారో ఇప్పుడు రైతులకు కూడా ఏదైతే 2 వాయిదాలు బకాయి ఉంది అవి కూడా ఇప్పుడు మీరు తక్షణమే చెల్లించాలి. అది చెల్లించే వాళ్ళు ఇది చెల్లించరా? రైతులకు ఇచ్చిన మాట ఇదే అప్పుడు బకాయే కదా, ఇదే అప్పుడు ఇచ్చిన మాటే, అది అప్పుడు చేసిన పనులే కనుక తక్షణమే